ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ అప్డేట్ చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం విద్యుత్ కొనుగోలు వ్యవహారంపై విచారణకు చట్టబద్ధంగా ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్నే కేసీఆర్ తప్పుపడతారా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. విచారణ కమిటీ చైర్మన్ గా వైదొలగాలని బెదిరించడం ముమ్మాటికి ధిక్కరణ. కమిషన్ ఏర్పాటై తప్పైతే కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు? అక్రమాలకు పాల్పడకపోతే విద్యుత్ కొనుగోలులో జరిగిన అవినీతిపై వాస్తవాలు ఎందుకు వివరించడం లేదు? తెలంగాణ ఉద్యమంలో జస్టిస్ నరసింహారెడ్డి నిజాయితీ, ధైర్య సాహసాలు ప్రశంసించిన సంగతి కూడా మర్చిపోయారా? మీ తప్పిదాలను ఈఆర్సీ పైన నెట్టేసి తప్పించుకోవాలనుకుంటున్నారా అని చేసిన తప్పులు, అవినీతి, అక్రమాలు కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ ఎంతకైనా తెగిస్తారనడానికి ఫోన్ ట్యాపింగ్ నిదర్శనం. కోర్టు పరిధిలో ఉన్న ఫోన్ ట్యాపింగ్ అంశంపై అడ్డగోలుగా మాట్లాడి సుప్రీంకోర్టు ద్వారా చివాట్లు తిన్న నేత కేసీఆర్. విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం, గొర్రెల పంపిణీపై విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేయడం అనేక అనుమానాలకు కలిగిస్తుందని, కేసీఆర్ సహా బాధ్యులను అరెస్ట్ చేసి వాస్తవాలను ప్రజల ముందుంచి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని బండి సంజయ్ ప్రకటనలో పేర్కొన్నారు.